ఏపీఐసి కాలనీ నుంచి దాదాపు 100 కుటుంబాల వాళ్ళు వచ్చారండి మన దేవినేని అవినాష్ గారి ఇంటికి ఆఫీస్కి వచ్చి. ఇక్కడ ఈ 100 కుటుంబాల వాళ్ళు ఇదివరకు టీడీపీ సభ్యులండి. వీళ్ళంతా దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు దాంట్లో ఉన్నారు. వీళ్ళకి కొద్ది కూడా విలువ లేకుండా, పనులు జరగకుండా చాలా ఇసుకిచ్చేవాళ్ళు వీళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు వీళ్ళకి ఇళ్ళు కానీ, అలాగే మా ఏపీఐసి కాలనీలో ఉన్న పార్కులు కానీ, రైతు బజార్ కానీ, మసీదు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినాయండి. దాని గురించి వీళ్ళు మా కుటుంబ సభ్యులు ఈ 100 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినాయో వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మన అవినాష్ గారి ఇంటికి వచ్చి పార్టీలో మేము చేరుతున్నాం అని చెప్పి చెప్పుకుంటాం, అలాగే కండువాలు వేయించుకుంటాం జరిగిందండి ఈరోజు. దీనివల్ల రాబోయే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకుంటాం. అలాగే మన దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రతి ఒక్క ముస్లిం వర్గానికి ఒక వరం లాంటిది, దేవుడిచ్చిన వరం రాజశేఖర్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అది ఇప్పుడు ఒక డాక్టర్లే కానీ, ఇంజనీర్లే కానీ, ప్రతి ఉన్నత ఉద్యోగాల్లో కానీ ఉన్నారంటే అది రాజశేఖర్ గారి, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అది దానివల్ల ఇంకా వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు తీసేస్తూ ఉంటున్నారు. ఇది బీజేపీ అలయన్స్తో ఉన్న టీడీపీ వాళ్ళు వస్తే మాత్రం మేము తీసేస్తూ ఉంటున్నారు. ఎవరు మనకు కావాల్సింది ఇప్పుడు 4% ఇచ్చేవాళ్ళ, తీసేవాళ్ళు కావాలా? అది ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి. సడన్గా 20 ఏళ్ళు టీడీపీతో ఉన్నారు, ఇప్పుడు సడన్గా అవినాష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు. సడన్గా దానికి ఎగ్జాంపుల్గా మన ఐపీఎస్ కాలనీ తీసుకున్నాం అనుకోండి. వర్షాకాలం వచ్చిందంటే కంటి మీద కునుకుండేది కాదు మా కాలనీ వాసులకి. ఏది వర్షం పడితే నీళ్ళు ఆగిపోయి 4-5 రోజులు ఉంటుంది. వర్షం నీళ్లు పడి వరద నీళ్ళు 4-5 రోజులు మేము దాంట్లో ఉండేవాళ్ళం, కాపురం చేసేవాళ్ళం. అలాంటిది అవినాష్ గారు వచ్చి ఉదయం పడితే సాయంత్రం కల్లా క్లీన్ చేస్తున్నారు, ఏది ఇంజన్లు పెట్టి. అలాంటి ఇంకో కర్లాటు కూడా కట్టారు, ఏది నీరు ఆగిపోయిన నీళ్ళు వెంటనే పోవడానికి. అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ అంటేనే యాంటీ ముస్లిం అని నార్మల్గా అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బీజేపీకి ఇక్కడ ఏముందండి, 0.6% లేదు. అలాంటి బీజేపీ తీసుకొచ్చి మన ఎత్తి మీద రుద్దాలనుకుంటే ఎంతవరకు సబబు చెప్పండి? 6 ఎంపీలు కానీ 10 అసెంబ్లీలు కానీ ఇచ్చి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది బాబు? అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి ఆ బీజేపీతో కానీ, జనసేనతో కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమో కాంగ్రెస్తో పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఇంతమందితో కలిసి మా మీద పోవడానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఈయన ఒక్కరే సింగిల్గా వస్తున్నాడు, గెలిచి చూపిస్తాం.